నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం। నా పేరు మాధురి। వార్తల్లో ముందుగా హెడ్లైన్స్। బీఎస్ఎఫ్ సిబ్బందితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖాముఖి సంభాషణ। ఆర్డీటీపై ఆంక్షలు తొలగించాలని సిడబ్ల్యూసీ మెంబర్ ఎన్ రఘువీరారెడ్డి। మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కౌంటర్। మోసపూరిత హామీలతో సీఎం చంద్రబాబు ప్రజలను వంచారని సజ్జల రామకృష్ణారెడ్డి। ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లా బీఎస్ఎఫ్ సిబ్బందితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖాముఖి సంభాషణ నిర్వహించారు। బీఎస్ఎఫ్ సాహసాన్ని అమిత్ షా ప్రశంసించారు। శత్రువుల నిఘా నెట్వర్క్ ను బీఎస్ఎఫ్ పూర్తిగా కూల్చివేసిందని, వాటిని తిరిగి స్థాపించేందుకు పాకిస్తాన్ కు కొన్ని ఏళ్ల పాటు సమయం పడుతుందని అన్నారు। బీఎస్ఎఫ్ సరిహద్దుల్లోని 118 పాకిస్తాన్ పోస్టులను ధ్వంసం చేసిందని వెల్లడించారు। भारत सरकार और समस्त 140 करोड़ की जनता की ओर से आप जिनका प्रतिनिधित्व करते हैं, इस सभी सीमा प्रहरियों का बहुत बहुत धन्यवाद और सबको बहुत शुभकामनाएं देने के लिए। क्योंकि जब भी भारत की सीमा पर किसी भी प्रकार का आक्रमण होता है, चाहे वो ऑर्गेनाइज हो, चाहे अनऑर्गेनाइज हो, चाहे वो खुफिया हो, चाहे सार्वजनिक हो, हर प्रकार के आक्रमण को सबसे पहले झेलता है हमारा बीएसएफ का जवान। और उसने कभी भी सीमा कहां पर लगी है वो नहीं देखा। रेगिस्तान हो, बर्फीली चोटियां हो, घना जंगल हो, नाले हो या पहाड़ी हो, कहीं पर भी 365 दिन 24 घंटा बीएसएफ के जवान उपलब्ध भी होते हैं, सजग भी होते हैं और समर्पित भी होते हैं। और इसी के कारण किसी भी प्रकार का आक्रमण सीधा देश की सीमा के अंदर बहुत गहरी चोट नहीं पहुंचाता, कि उसके सामने पहले मेरे बीएसएफ के जवान का सीना होता है। और देश के नागरिकों पर जो आक्रमण आता है, बीएसएफ का जवान सबसे पहले अपने सीने पर इसको झेलता है। और इसी के कारण बीएसएफ के सीमा प्रहरियों को देश की सुरक्षा की प्रथम पंक्ति के नाम से एक देश का बच्चा बच्चा जानता है। मित्रों, इस ऑपरेशन सिंदूर के घटनाक्रम में अपनी परंपराओं को बनाए हुए जम्मू फ्रंटियर के बीएसएफ के जवान, राजस्थान फ्रंटियर के बीएसएफ के जवान और दूर सुदूर कच्छ की बॉर्डर पर जो जवान तैनात हैं, वो सभी ने पूरी सजगता के साथ सीमा की रक्षा का काम किया। जब पाकिस्तान ने हमारे आतंकवादियों के अड्डे पर किए हुए हमले का जवाब में हमारी सीमा और हमारे नागरिक रिहायशी इलाकों में हमला किया, तब जम्मू फ्रंटियर अकेले में लगभग 118 से ज्यादा पाकिस्तान की पोस्टों को तबाह और नुकसान पहुंचाने का काम हमारे बीएसएफ के जवानों ने किया।
उनकी संपूर्ण ఆర్డీటీపై ఆంక్షలు తొలగించాలని సిడబ్ల్యూసీ మెంబర్ ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మడకశిర మండలం నీలకంఠపురం గ్రామంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని, కేంద్ర మంత్రి, ఏపీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, రాష్ట్ర మంత్రులకు లేఖ రాసినట్లు తెలిపారు. ఆర్డీటీ సంస్థ 4,50,000కు పైగా కుటుంబాలకు విద్య, వైద్య, వ్యవసాయం అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. గత 50 సంవత్సరాలుగా ఆర్డీటీ సంస్థ ఫాదర్ ఫెర్రర్ గారు ప్రారంభం చేసి 4.5 లక్షల కుటుంబాలు, పేద కుటుంబాలు విద్య, వైద్యం, ఇళ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలు, రహదారులు, అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆర్డీటీ దాదాపు ప్రభుత్వానికి సమాంతరంగా ఈ ప్రాంతాల్లో, అనంతపురం జిల్లా ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తుంటే దురదృష్టం కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి వాళ్ళకి వస్తున్నటువంటి ఫండింగ్ని ఆపేయడం అనేటువంటిది చాలా బాధ కలిగిస్తుంది. మంచు ఫెర్రర్ గారితో కూడా నేను మాట్లాడినా. నేను కూడా అందరికీ, ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మన జిల్లా మంత్రులందరికీ కూడా 9 లెటర్లు నేను వాళ్ళందరికీ కూడా రాసినాను. నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీ డెసిషన్ ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి విఘాతం కలిగించేటువంటి నిర్ణయం దాన్ని వెంటనే రివైవ్ చేయండి. ఆర్డీటీకు ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి ఫండ్ వచ్చేటువంటి విధంగా చేయండి. 4.5 లక్షల కుటుంబాలకు ఆదుకుంటున్నటువంటి ఆ సంస్థను మీరు రివైవ్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. వాళ్ళందరికీ నేను ఉత్తరాలు కూడా రాసినాను. మోసపూరిత హామీలతో సీఎం చంద్రబాబు ప్రజలను వంచారని వైసీపీ నేత, మాజీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఏపీలో జూన్ 4న వెన్నుపోటు దినంగా వైసీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వెన్నుపోటు దినం పోస్టర్ను సజ్జల శుక్రవారం రిలీజ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలన్నింటినీ 99% మేర అమలు పరిచామని సజ్జల వెల్లడించారు. మొదలైన అరాచకపు, నిరంకుశ, మోసపూరిత పాలనకు, మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను భ్రమలో పెట్టి ఆయన తీసుకున్న తీర్పు, ఆ తీర్పుకు ఈరోజు జూన్ 4కు ఏడాది అవుతుంది. ఈ ఏడాది బహుశా ఇంత అరాచక పాలన కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం కానీ బహుశా చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. దాన్ని ప్రశ్నించకుండా, గొంతు అనేది లేవకుండా భయోత్పాతం క్రియేట్ చేసిన స్టేట్, అంటే రాజ్యం, స్టేట్ ప్రభుత్వమే భయోత్పాతం క్రియేట్ చేసిన చరిత్ర కూడా బహుశా ఎక్కడా ఉండదు. అది ఏడాదిలోనే, ఒక్క ఏడాది కాదు, వచ్చిన రోజు నుంచే బహుశా దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా అరుదుగా ఇచ్చిన హామీలన్నీ దాదాపు 99% దాకా, 98% దాకా తొలి ఏడాదిలో పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే, అలాగే వినూత్నమైన, విప్లవాత్మకమైన వ్యవస్థలను సృష్టించి ఆచరణలోకి తీసుకొచ్చి తద్వారా రాష్ట్రానికి, ప్రజలకు ఎప్పుడు ఏ పాలనలో కూడా 5 ఏళ్లకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఏదైతే ఉందో ఆ పాలనలో చేయని విధంగా, ఎక్కడా జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేస్తే, నేను ఏడాదిలోనే ఏం చేయగలను అనేది చంద్రబాబు నాయుడు గారు చూపించారు. వాటన్నిటిని విధ్వంసం చేశారు. పెట్టిన పెట్టుబడి, దాని మీద సామాజిక పెట్టుబడి కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అవి కూడా వృధా అయ్యేట్టు చేశారు. ఇంకో పక్క ఏడాదిలో ఎంత పవర్ చేతిలో ఉంటే దుర్మార్గంగా వ్యవహరించవచ్చు అనేది కూడా
పూర్తి కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్ట్లో అది కూడా చూపించారు. అన్నిటికంటే ఘోరం ఏమైందంటే ప్రజలను మోసం చేయడం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈయన ఏది చేసేవి కాదు, అమలు చేయడానికి అసాధ్యమైనవి. మహానాడు కార్యక్రమంలో హైదరాబాద్ తెలంగాణపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. పదే పదే హైదరాబాద్ ను నేనే అభివృద్ధి చేశానని చెబుతారు. రాష్ట్ర విభజన నాటికి తెలంగాణలో 1,12,000 కోట్ల తలసరి ఆదాయం ఉంటే ఇవాళ 3,60,000 కోట్లకు వచ్చింది. కానీ ఇవాళకి కూడా ఏపీ తలసరి ఆదాయం 2,50,000 కోట్లు మాత్రమే. నిజంగా మీ పరిపాలన గొప్పదే అయితే ఎందుకు ఏపీలో ఆదాయం పెరగలేదు అని ప్రశ్నించారు. అనుకుంటే కూడా కొన్ని సందర్భాల్లో ఎందుకో తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉందని అనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు వాస్తవానికి ఏది ఊరికనే మాట్లాడాడు, దాని వెనకాల ఏదో ఉంటుంది. తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. కానీ దాంట్లో ఏదో మోసపూరితమైన విషయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆయన నిన్న మొన్న మాట్లాడింది, మహానాడులో మాట్లాడింది, అసలు అది తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేని కార్యక్రమం అక్కడ. కానీ అక్కడ మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఇవాళ భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ 1 ఉంది, కానీ దానికి కారణం నేనే అని మాట్లాడడం. పదే పదే హైదరాబాదు నేనే అభివృద్ధి చేసిన. సరే, ఇవి చెత్త మాటలు లేని కొట్టేద్దామని అనిపిస్తుంది. కానీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమని నమ్ముతారు అని ఏదైతే మనం గోబెల్స్ సిద్ధాంతం గురించి మాట్లాడుకుంటున్నామో, గోబెల్స్ కూడా సిగ్గుపడే పద్ధతిలో ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి పనులు, మాటలు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేసిండ్రు. వారు మొత్తం కలిపి చేసింది 9 సంవత్సరాలు. 2004తోనే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ముగిసిపోయింది. సరే, వారంటే సీనియర్ నాయకుడిగా గౌరవం ఉంటుంది, అది వేరే విషయం. కానీ మాట్లాడే మాటలు విన్నప్పుడు మాత్రం చాలా చిర్రెత్తుకొస్తుంది. తెలంగాణ వాదులు వాళ్ళదైన పద్ధతుల్లో వాళ్ళు స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో. మిత్రులు, నిజమే, కొన్నిసార్లు వాళ్ళు పెడుతున్న పదాలు, వాళ్ళు వాడుతున్న పదాలు చూస్తే కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. అంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతున్నారు మా వాళ్ళు అని. కానీ మీలాంటి వాళ్ళకు అదే సరైందేమో అనే భావన వచ్చేటట్లు ఉంది మీ ప్రవర్తన. ఎందుకంటే 2004లో మీరు దిగిపోయిన నాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్ది తలసరి ఆదాయం 25,900, 26,000 లోపు. ఇక ఆ తర్వాత మీకు పరిపాలన సంబంధం లేదు. 2014లో మీరు ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు పరిపాలించారు. కేసీఆర్ గారు తెలంగాణ పరిపాలించాడు 2014 నుంచి 23 వరకు. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో రానటువంటి ఒక అభివృద్ధి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది. ఈ రంగం ఆ రంగం అని కాదు, ప్రతి రంగంలో అభివృద్ధిలో ఆకాశంలోకి దూసుకుపోయింది తెలంగాణ. 5 సంవత్సరాలు మీరు అక్కడ పనిచేసినారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. అక్కడ పెరగలే ఆ పద్ధతుల్లో తలసరి ఆదాయం. ఒక తెలంగాణనే సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడ్డ నాడు కేవలం 1,12,000 తలసరి ఆదాయం ఉంటే ఇవాళ 3,60,000 వచ్చింది, 3,70,000 వచ్చింది దాదాపు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సినీ నటుడు శ్రీకాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించుకున్నారు. ఆలయ సమీపంలో ఉన్నటువంటి రాఘవేంద్ర మఠంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయానికి చేరుకుని శ్రీ సోమ స్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకున్నారు. వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
రాష్ట్రంలో దేవాదాయ శాఖ భూములను తమ బినామీల పరం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తుందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ లీజుల ముసుగులో తమకు కావాల్సిన వారికి కారు చౌకగా దేవాలయ భూములను అడ్డదోవలో దారాదత్తం చేసేందుకు ప్రభుత్వం ఆగమేఘాల మీద జీవో 139 జారీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మంచి సదుద్దేశంతో ఒక లక్ష్యంతో మన పెద్దవాళ్ళందరూ కూడా పనిచేసినటువంటి పరిస్థితి చూసాం. దాన్ని రాను రాను ఈ దేవాదాయ భూములు ఎలా తయారైందంటే ప్రభుత్వం తన ఇష్టం వచ్చినటువంటి తనకు కావాల్సినటువంటి వారికి దారాదత్తం చేయడం కోసం కొత్తగా ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబర్ 139 అని చెప్పని 2525 2025న ఒక నోటిఫికేషన్ని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవాదాయ శాఖలో ఉన్నటువంటి భూములు, ఈ భూములు ఉన్నది 4,67,000 ఎకరాలు ఉన్నటువంటి భూమి, ఇందులో పూర్తిగా 87,000 ఎకరాలు ఆక్రమణలోనూ చెర్ర పట్టి ఉంది. అలాగే పట్టణాల్లో ఖరీదైనటువంటి 4,244 ఎకరాలు చాలా ఖరీదైనటువంటి భూమి ఉంది. ఉదాహరణకి విజయవాడలో సిద్ధార్థ కాలేజీ ఉన్నటువంటి భూములు, ఇంకా ఇతర పట్టణాల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు. ఈ భూముల్ని వారు అనుకున్నటువంటి వాళ్ళకి ఇప్పటికే అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళకి తిరిగి మళ్ళీ ఒక 33 సంవత్సరాల పాటు లీజుకి ఇవ్వడానికి అధికారం కల్పిస్తూ ఈ నోటిఫికేషన్ని 2వ తారీఖు 5వ నెలలో ఈ సంవత్సరం విడుదల చేయడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి చర్య ద్వారా, ఈ రకమైనటువంటి నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాతో పాటు ఏ గుడికి సంబంధించినటువంటి భూమి ఉందో ఆ గుళ్ళకి అనుకున్నటువంటి పెద్దల యొక్క ఆశయానికి తూట్లు పొడిచినట్టుగా అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను. వారి సొంత మనుషులకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు చూడండి, మీరు ఈ 33 సంవత్సరాల పాటు ఉన్నటువంటి వారు మళ్ళీ తిరిగి ఇంకొక 33 సంవత్సరాలు లీజుకి ఇవ్వటం, 50 సంవత్సరాలు దాటిన లీజులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, తిరిగి మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాల పాటు వాళ్ళ చేతుల్లో ఉంటే ఆ భూములకు సంబంధించినటువంటి హక్కులన్నీ కూడా ఎవరైతే లీజుల్లో ఉన్నారో, ఎవరైతే వాడకందారులు ఉన్నారో, ఎవరి చేతుల్లో అయితే ఆ భూములు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ సొంతమయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాపురించేటటువంటి పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ భూదోపిడీ అనేది ఎక్కువైపోయింది. ప్రభుత్వ భూములు ఇచ్చేశారు కావాల్సినటువంటి వారికి. ఇప్పుడు దేవాదాయకు సంబంధించినటువంటి భూములు ఇచ్చేటటువంటి దీనికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎండోమెంట్స్ శాఖలో ఫైల్ నడుస్తూ ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి చట్టాన్ని సవరణ చేసేటటువంటి పరిస్థితికి వచ్చేసారు ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పటిదాకా అమల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం అయితే దేవుడి భూములు. ప్రముఖ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ అరెస్టు నేపథ్యంలో ఆయన స్నేహితుడు చెర్రీ ఓ వీడియో రిలీజ్ చేశారు. పాకిస్తాన్ ఎవరికి వెళ్లినా ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ చేయడం సాధారణమని అన్నారు. జ్యోతి మల్హోత్రా అరెస్ట్ నేపథ్యంలో మిగతా యూట్యూబర్లను విచారణ చేస్తున్నారని తెలిపారు. కానీ సన్నీని అరెస్ట్ చేస్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పకుండా మీడియాకు చెప్పడం సరికాదన్నారు. మీడియా లేనిపోనివి చెప్పి ఒకరి జీవితాన్ని నాశనం చేయొద్దని అన్నారు. సో అది అన్ని న్యూస్ ఛానల్స్లో అన్ని ఏదేదో పెడుతూ కూర్చున్నారు. సో ఐ వాంట్ టు క్లారిఫై సమ్ థింగ్స్ అండ్ ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ టు ఆస్క్. సో ఫస్ట్ థింగ్ వచ్చి ఇది పాకిస్తాన్ వెళ్ళి రైడ్ చేయాలన్నది సన్నీది ఎప్పటి నుంచో డ్రీము, ఓకేనా? ఎప్పటి నుంచో సన్నీది కానీ నాది కానీ ఇద్దరిది.
బట్ నేను అక్కడ రైడ్ చేస్తున్నా కాబట్టి నేను వాళ్ళకి పోలేకపోయినా, నాకు వీసా దొరకలేదని చెప్పేసి. సన్నీకి వీసా దొరికింది, ఎట్లో అట్లా వెళ్ళి రైడ్ చేసేసి వచ్చిండు. ఇప్పుడు రైడ్ చేసి వచ్చిన తర్వాత వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇట్స్ ఆబ్వియస్ థింగ్, అట్లాంటి కంట్రీస్కి మనం వెళ్ళినప్పుడు, పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇటువంటి కంట్రీస్ మనం వెళ్ళినప్పుడు మన ఇంటెలిజెన్స్ నుంచి మనల్ని సిబిఐ కానీ ఎవరన్నా కానీ మనల్ని పిలిచి అడుగుతారనమాట, ఎందుకని వెళ్ళినారు, వాట్స్ ద పర్పస్, ఎట్లా వెళ్ళినారు, ఎట్లా మీకు వీసా దొరికింది, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారనమాట. ఇది చాలా కామన్ అయిన ఒక థింగ్. సో వన్స్ వచ్చి అవంతా ఏం లేదని చెప్పి క్లారిఫై అయిన తర్వాత పంపించేస్తారనమాట. మోస్ట్లీ మన ఫోన్లో ఉన్న వాట్సాప్ మెసేజెస్ అన్నీ చెక్ చేస్తారు. ఇట్స్ కొన్ని ఎట్లా చెప్పాలంటే, కొన్ని కంట్రీస్ మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి ఒక ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి అన్ని ట్రావెలర్స్కి తెలిసిందే అది. సో ఇట్స్ నాట్ న్యూ. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో జ్యోతి మల్గోత్రా సమ్వన్, ఆ అమ్మాయి వచ్చి స్పై అని చెప్పేసి దొరికిపోయింది కదా. సో ఆమె వల్ల ఎవరెవరైతే వెళ్ళినారో వాళ్ళ మీద అందరి మీద ఒక డౌట్ క్రియేట్ అయ్యి దే స్టార్టెడ్ దర్ ఇన్వెస్టిగేషన్ అనమాట. సో ఇన్వెస్టిగేషన్ ఒక పక్క ఓకే ఫైన్, ఇన్వెస్టిగేషన్ ఇట్స్ నెససరీ, ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిందే, బికాస్ ఇట్స్ నేషనల్ థ్రెట్ ఇఫ్ సంథింగ్ బ్యాడ్. ద థింగ్ ఈస్, వాళ్ళు ప్రాపర్గా వాళ్ళ పేరెంట్స్ కన్నా ఎక్కడ ఉన్నారని చెప్పాలన్నమాట. ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకి కానీ ఎంత భయపడతారు, ఇట్లాంటి ఒక సినారియోలో వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్స్ పాస్ చేయాలి. ఆ పర్సన్ ఎక్కడున్నాడు, వీళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎన్ని రోజులు కొనసాగుతుంది అని చెప్పేసి అన్నీ ప్రాపర్గా ఇన్ఫామ్ చేయాలి. అటువంటిది ఏం చేయకుండా మీడియాకి వెళ్ళి ఇది వచ్చి ఒక పర్సన్తోని లైఫ్ అనమాట, ఊరికే నార్మల్ ఇష్యూ కాదు, ఒక దేశ ద్రోహం అన్నట్టు ఒక ఇది జ్యోతి మల్గోత్రా మీద పడిందనమాట. సో మీరు ఒక మీడియాకి ఇట్లాంటి ఒక దీన్ని ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఎంత సీక్రెసీ మెయింటైన్ చేయాలి దాని మీద, ఆ పర్సన్తో డీటెయిల్స్ బయటికి రాకూడదు అన్లెస్ అండ్ అంటిల్ ఈస్ ప్రూవ్డ్ గిల్టీ, కరెక్టా? బట్ ఒక పేరెంట్స్కి కూడా ఆయన ఎక్కడున్నాడని చెప్పకుండా ఇప్పటిదాకా పెట్టుకొని మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, ఎవరు చేయొద్దని చెప్పట్లే. బట్ పేరెంట్స్కి తెలియాలి కదా ఆ పర్సన్ ఎట్లున్నాడు, మంచిగా ఉన్నాడా, ఏమవుతుందని చెప్పేసి అది తెలియదు కదా. వాళ్ళకి తెలియకుండా జస్ట్ మీడియాకి వెళ్ళి మేము ఇట్లా అరెస్ట్ చేసినాము, మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అని చెప్పి మీడియాకి చెప్పడం, హౌ ఇస్ దిస్ ప్రాపర్ థింగ్ యాక్చువల్లీ? సో ఏం వాళ్ళు ట్రై చేస్తున్నారని తెలియట్లేదు దీని నుంచి. బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయండి ఆ పర్సన్ ఎక్కడున్నాడో ఎట్లున్నాడో అని చెప్పేసి. మీడియాస్ దీన్ని మీ వ్యూస్ కోసం అని చెప్పేసి ఒక పర్సన్తోని లైఫ్ని స్పాయిల్ చేసేయకండి, మీ ఇష్టానికి నోటికి వచ్చిందంతా వాయి, జస్ట్ లైక్ దట్. ఎందుకంటే అన్లెస్ అండ్ అంటిల్ ఎ పర్సన్ ఈస్ ప్రూవన్ గిల్టీ, దే షుడ్ నాట్ రివీల్ హిస్ ఐడెంటిటీ అండ్ దే షుడ్ నాట్ ఎమర్జ్ థింగ్స్. అట్లా మీడియాలో ఊరికే నార్మల్గా ఏదైనా ఒకటి పెడితేనే పెద్ద ఇష్యూ అవుతుంది అనమాట. మన ఇండియాలో ఇట్లాంటి చాలా జరిగింది, చాలా మంది మన దేశద్రోహి అని చెప్పి తర్వాత ఆయన లేదు అని. మైలవరం పొందుగుల గ్రామంలో గురువారం ఉపాధి హామీ కూలీలు రోడ్డెక్కారు. వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులకు వెళ్లిన తమపై గ్రామానికి చెందిన ఒక వ్యక్తి దాడికి పాల్పడిందని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న కరువు పని చేస్తున్న తమని కులం పేరుతో దూషిస్తూ మహిళలని కూడా చూడకుండా తమపై విచక్షణ రహితంగా దాడి చేశారని ఆరోపిస్తున్న దళితులు ఆరోపించారు. అధికారులు తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. నా పేరు, మేము కరువు పని కోసం వెళ్ళామండి. అక్కడ చెక్కడాంలో పెట్టారండి. చెక్కడాంలో పెట్టి మేము చెక్కడాంలో చేస్తుంటే 3 రోజుల మంటి ఆరేపల్లి సత్యం పైన చేయండి, మీరు కింద చేయొద్దు, మా కంప చేయండి ముందు అని హింసిస్తున్నాడండి. మేము అక్కడ కింద చెక్కడాంలో చేయమన్నారు, మేము చెక్కడాంలోనే చేస్తున్నాం. అక్కడ మొన్న వరదకి ఒక గొయ్యి పడుతుంది, ఆ గొయ్యి పడితే ఆ గొయ్యికి మట్టి వేయమన్నాడు. దాంట్లో తీసి ఆ మట్టి దానికే వేస్తున్నాం, ఆయన చెప్పినట్టు చేసాం. చేస్తే 2వ రోజు వాళ్ళ అబ్బాయి వచ్చాడండి. వస్తే మరి ఇట్లా చేయమన్నారు మమ్మల్ని, ఆడవాళ్ళు మట్టి పని చేయమన్నారు, మగవాళ్ళు కంప పని చేయమన్నారు అన్నాను. నేను ఒక్కనే కంపని చేస్తున్నాను, ఇంకా 2 ఉన్నారు, వాళ్ళు కంపని చేస్తున్నారు, ఆడవాళ్ళే మట్టి పని చేస్తున్నారు. మీరు మట్టి పని చేయొద్దు, ఏం చేయొద్దు, మీరు పైకి ఎక్కండి, ఇది మాది, ఇదంతా మాదే, చేసిన మీకు పడవ మేము పన్నయం, మేము అది ఇప్పుడు మాకు ఏది వచ్చినా మేము ఏమి చేయించినా చెల్లుబాటు అయింది మాకు, మీరేం బేకలేరు, నా ఆతులు కూడా బేకలేరు, మీరు మీ మాదిగోళ్ళు మీ కులం మా ఆతులు కూడా బేకలేదు అండి. నాగరాజు ఆడవాళ్ళు మాట్లాడుతుంటే పక్కన ఏరే కులపోళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడితే ఏంటమ్మా మీరు రుంజుడు, ఏంటి రుంజుకుంటున్నారు, మీరు గింజుకుంటున్నారు ఏంటి అని వాళ్ళని తిట్టాడండి. అంతలోకి నేను పైకి వచ్చాను,
అంతలో మా అమ్మ ఉందండి, మా అమ్మకి మొన్న వాళ్ళు ఇచ్చాం. వాళ్ళ నాన్నగారు ఏం చేసిండు, మా అమ్మ మీద పోటాడి మమ్మల్ని లాగపోయాలకి నేను వెళ్ళాను. నేను వెళ్తుంటే ఆయన సరే లాగుతుంటే నేను వెళ్ళాను. వెళ్తే అది వాళ్ళ అబ్బాయి వీడియో తీస్తుండండి. వీడియో తీస్తుంటే సర్లే అని తీసుకొనేమని మేమేం మాట్లాడాల. మా అమ్మ అక్కడ పడిపోతే ఇంటికి తీసుకొచ్చి ఇంటికాడ దింపి నేను వెళ్ళాక పిల్ల వీడియో తీస్తుంది. ఆ పిల్లని రాజు కింద 3 ప్లేయర్ గంతులేసిందండి. ఆడపిల్ల 3 ప్లేయర్ గంతులేసింది. ఆ పిల్లకి ఇప్పుడు పంజాబ్ ఇవి ఉన్నాయి, అదే చీర కట్టుకుని వస్తే అప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంటండి? ఆడు చేసిన పని ఏంటి అసలు? 10 మంది ఆడవాళ్ళని తిప్పి ఆడతాడేస్తుండవు. ఆ పిల్లకి పంజాబీ ఉంది కాబట్టి సరిపోయింది. అదే లేకపోతే ఏమైంది? ఆడు చేసిన ఘోరం ఏంటి? ఎంత అవమానం అండి అది అసలు. ఆయన పెట్టిందా మాకు పని? ఆయన చేయను కాదు కదా, ఏదో అడ్డరొడ్డు అయింది. వీడు కాపలా కాదండి, కాపలా. నేను చేసినట్టు చేపించుకోవాలి. అయ్యా ఇటు చెయ్యి అని చెప్పి చేపించుకోవాలి. మీరు మా ఆతులేని బీగుతారా? మీరు తక్కువ కులం, కరువు పని చేయడానికి. వీడు తక్కువ కులం అయితే ఏమైందంటే? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.